బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి చెందారు. 83 సంవత్సరాలు ఉన్న కోటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆయన తాజా పరిస్థితి విషమించడంతో మరణించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోటా శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉండగా కోటా శ్రీనివాసరావు తన సినిమా కెరీర్లో ఎన్నో సక్సెస్లు అందుకున్నారు. సుమారుగా 750 సినిమాలకు పైగా సినిమాల్లో కోటా శ్రీనివాసరావు నటించారు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి చెందారు. 83 సంవత్సరాలు ఉన్న కోటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తాజా పరిస్థితి విషమించడంతో మరణించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రధానంగా చాలా విభిన్నమైనటువంటి పాత్రలకు పెట్టింది పేరు కోటా శ్రీనివాసరావు. ఆయన మరణంకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఉదయం పూట కన్నుమూశారు. కోటా శ్రీనివాసరావు అంటే చాలా మంది ఇప్పటికీ పెట్టని కోట అని అంటారు. ఎందుకంటే ఆయన నటన శైలి అలా ఉంటుంది. మనం చూస్తున్న విలక్షణ పాత్రలకు కోట పెట్టిందే పేరు. ఆయనతో నటించాలని కూడా అంటే స్టార్ హీరోలు కూడా ఆశపడతారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన నటన ఎంతని. ఆయన ఒక నటుడిగా అతనికి ఇచ్చినటువంటి పాత్రను చాలా చాలా టాలెంట్ తో, అంటే మంచి విలక్షణతోటి నటిస్తుంటాడు. సినిమాని కూడా ఆయన విలనిజంతో సినిమాలు, కామెడీతో సినిమాలు ఇట్లా హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తెలంగాణ యాక్సెంట్ మాట్లాడినా, వేరే ఆంధ్ర యాక్సెంట్ మాట్లాడినా, ఇటువంటి ఏ మాండలిక మాట్లాడినా ఆయనకి చెల్లింది. ఎందుకంటే కోటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు కూడా తెలంగాణ మాండలికంలో డైలాగులు చెప్పడంలో మాత్రం అతనికి ఎవరు సాటి రారని చెప్పొచ్చు. అంత బాగా చెప్పేటువంటి కోటా శ్రీనివాసరావు. అంటే కోటా శ్రీనివాసరావు 1 కాదు 2 కాదు, దాదాపు తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో కలిసి దాదాపు 750 సినిమాల పైన నటించాడు. ఎప్పుడైతే ఈ కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం ఎప్పుడు క్షీణించిందంటే తన కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో, దాదాపు తన ఎంగేజ్ లో కొడుకు చనిపోయాడు, చాలా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తుంది. సో ఆయన సినిమాలు, కుటుంబం, వ్యవహారం అంతా అప్పటికి కూడా ఆయనకి ఎప్పటికీ ఒక మానసికమైన బాధ ఉండేది. తన కొడుకు దూరం అయ్యాడు, చెట్టంత కొడుకు దూరం అయ్యాడు, పెళ్ళైనటువంటి కొడుకు దూరం అయ్యాడు అనేది మాత్రం ఎప్పుడు చెప్తుండేవాడు ఇంటర్వ్యూస్ లో కూడా. అప్పటి నుంచి ఆయన సినిమాలు చేస్తున్నప్పటికి కూడా ఆయన మానసిక ఆవేదన మాత్రం, నా కొడుకును కోల్పోయాని అన్న బాధ మాత్రం ఎప్పుడు తన సన్నిహితులకు, ఇండస్ట్రీ వాళ్లకు ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో కూడా ఆయన అనేవాడు. ముఖ్యంగా ఆయన తెలుగు ఆర్టిస్టులకు గుర్తింపు కావాలని, తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వాలని, తెలుగు ఆర్టిస్టులు అన్ని స్థాయిలకు ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఎందుకంటే తెలుగు దర్శకులు కూడా తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు లేకంటే చాలా మంది మనం చూస్తుంటాం. చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేక చనిపోయిన వాళ్ళు కానీ, అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చూసాం. అంటే ఆయన ఒక బాధ, ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి కాకుండా ఇండస్ట్రీ గురించి కూడా ఆలోచించే వ్యక్తి, ఆయన తోటి నటుల గురించి కూడా ఆలోచించే
వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆయన ఎప్పుడు కూడా అరే ఎందుకు తెలుగు వారికి అవకాశాలు ఇయ్యారు, ఎందుకు బయట వాళ్ళకి ఇస్తారు, బయట వాళ్ళు మార్కెటింగ్ కోసం ఇచ్చినా కూడా చాలా మంది చేస్తారు, మీకు తెలుగు వాళ్ళు దేనికి తీసుకోవాలని కూడా అనేక సందర్భాల్లో వాయిస్ ఇచ్చాడు. ఎంతో మందిని కూడా ఆయనకు ఏంటంటే ఒక ఫ్రాంక్ అంటే ఆయన చాలా బాహాటంగా చెప్తాడు, కుండ బద్దలు కొట్టినట్టు కూడా ప్రతి విషయాన్ని చెప్తాడు. అంటే ఇండస్ట్రీ గురించి, ఆయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ ఆయన ఎప్పుడు కూడా ఆరాటపడుతుండేవాడు. ఇండస్ట్రీ అంటే ఆయన సొంత కుటుంబం లాగా ఫీల్ అవుతుండేవాడు. ఆయన కోట శ్రీనివాసరావు కూడా ఎప్పుడు కూడా ఇండస్ట్రీ మాత్రం ఆయనతో ఉండేవాడు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు లాంటి వ్యక్తి అతను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చాడో అంటే ప్రాణం ఖరీదు అనే సినిమాతోటి 1978లో ఆయన ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ తర్వాత సువర్ణ సుందర సినిమాలు కూడా నటించారు. అంటే ఈయన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 2025 వరకు కూడా, అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా వరకు ఆయన నటించాడు. పవన్ కళ్యాణ్ తో కూడా ఆయన నటించింది. ఆ సినిమా కూడా నెక్స్ట్ వీక్ కూడా 24వ తారీఖు రాబోతుంది. సో ఇటువంటి తరుణంలో అంటే ఇప్పటికి కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా సినిమాలో నటిస్తూ ఉండేవాడు. సినిమా పట్ల ఆయనకు ప్రేమ, ఇంత ఆరోగ్యం బాగాలేకున్నా, నడవలేకున్నా, షుగర్ చాలా ఆయన ఇబ్బంది పెడుతున్నా, ఆర్గాన్స్ ప్రాబ్లం అవుతున్నప్పుడు కూడా ఆయన సినిమాల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రేపు 24వ తారీఖు కోట బాబు మోహన్ కాంబినేషన్ కానీ, ఆయన మొట్టమొదటి ఆహనా పెళ్ళి అంట సినిమాలో ఆ పిసినారి పాత్ర, లక్ష్మీపతి పాత్ర చేయడంలో అంటే తనకు మించినటువంటి పాత్ర ఇంకొక లేరు. ఆ కాంబినేషన్, అందులో బ్రహ్మానందం కాంబినేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆయన పేరు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఆయన పాడినటువంటి పాట అంటే మందుబాబులో ఉన్న పాట పాడడం కానీ, కామెడీ పాత్రలు పోషించాలన్న విలనిజాన్ని, రక్తి గణేష్ లాంటి సినిమాలో అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు. సో ఇలాంటి ఒక్కొక్క రకమైనటువంటి విషాదం అని చెప్పుకోవచ్చు సినిమా ఇండస్ట్రీకి. సో ఇప్పుడు ఎవరైనా స్పందించారు ఎంతవరకు, ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి అశోక్? యాక్చువల్గా మీరు అన్నట్టు కోట శ్రీనివాసరావు పాటలు పాడినా, మాటలు చెప్పినా, డైలాగ్స్ చెప్పినా ఆయనకి చెల్లింది. ఆయన కాంబినేషన్స్ బ్రహ్మానందం కోట కాంబినేషన్ కావచ్చు, బ్రహ్మానందం బాబు కాంబినేషన్ మాత్రం అసలు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ అయి వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళ సంబంధించినటువంటి మామగారులు కానీ ఇట్లాంటి చాలా సినిమాలు కూడా కామెడీ విలన్ గా వాళ్ళు చేసినటువంటి కామెడీ కావచ్చు, బ్రహ్మానందం కోట శ్రీనివాస్ చేసినటువంటి కావచ్చు, అవి ఇప్పటికి కూడా హిలేరియస్ గా ఈ జనరేషన్ కూడా ఆయన చేసిన ఇప్పుడు 80s 90s లో చేసిన సినిమాలు కూడా ఇప్పటికి కూడా ఈ జనరేషన్ కూడా నవ్వుకునే విధంగా అంటే అంత కామెడీ పండించేవాళ్ళు ఆయన. అంటే ఈ 40 ఏళ్ల సినీ కెరీర్ లో అంటే ఒక ఉద్యోగం చేసుకుంటూనే ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూనే అక్కడి నుంచి సైడ్ అవుతూ సినిమా ఇండస్ట్రీకి పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత 750 సినిమాలు చేసిన తర్వాత ఆయన ఇప్పటికీ 9 నంది అవార్డులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన కెరీర్ లో ఎన్ని అవార్డులు చాలా తక్కువ అర్థవస్తుంటాయి. ఎందుకంటే ఎంతో కాంపిటీషన్, ఆయన ఉన్నటువంటి టైంలో మహా నటులు కూడా ఉన్నారు. అటువంటి నటులకు ధీటుగా నటించినటువంటి వ్యక్తి అతను. ఆయన చేసిన సేవలకు కూడా 2015లో పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీ కాకుండా బీజేపీలో కూడా ఆయన యాక్టివ్ రోల్ కూడా పోషించారు కొంతకాలం క్రితం కూడా. అటువంటి వ్యక్తి 1999లో కూడా విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు. ఆయన 1990లో బీజేపీలో ఎంటర్ అయినా 99లో ఆయన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు. అంటే ఇట్లా పాలిటిక్స్ కానీ రాజకీయాల్లో కానీ తనకంటూ చేశాడు. అదే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి విషయం చెప్తే ప్రతి ఒక్కరూ ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఇప్పుడు స్టార్ హీరోస్ కావచ్చు, ఇప్పుడు మన చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళందరితో సినిమాలు చేసినటువంటి వ్యక్తి. అంటే స్టార్ ప్రభాస్ తో కాబట్టి అంటే ఓల్డ్ జనరేషన్ తోటి యంగ్ జనరేషన్ తోటి ఇప్పుడు వచ్చే జనరేషన్ తో కూడా ఇప్పుడు 3-4 జనరేషన్ తోటి ఆయన పనిచేసిన విధానం ఉంది. ఆయన ప్రస్తుతానికి ఈ వార్త తెలిసి ఇండస్ట్రీ మొత్తం చాలా ఆవేదన గురవుతుంది. ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే మొన్ననే ఆయన బర్త్డే జరిగింది. ఆ బర్త్డే రోజున అంటే మనకు తెలుసు జూలై 10వ తారీఖు ఆయన బర్త్డే. అంటే బర్త్డే తర్వాత 3వ రోజు అంటే 13వ తారీఖు ఆయన చనిపోవడానికి మాత్రం ఇండస్ట్రీ అంతా పాపం బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆయన కుటుంబానికి కూడా సానుభూతి వస్తుంది. ఆయన ప్రస్తుతానికి ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో ఉంటున్నారు. అక్కడికి సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఆయన ఒక్కరితో కాదు కొన్ని వందల మంది ఆయనకు అభిమానులు. ఆయన బర్త్డే ఉన్నా ఆయన కలవాలనుకున్న మాత్రం ఒక జాతర లాగా ఉంటుంది. అటువంటి వ్యక్తులందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేసే ఒక ఆలోచన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు జరిగిన విషయం కాబట్టి మరి పూర్తి డీటెయిల్స్ కూడా మరి కొంత సేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
రైట్. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెను విషాదంగానే చెప్పుకోవచ్చు. ప్రముఖ నటుడు, కమెడియన్ ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు ధీటుగా మరొకరు చేయలేరు అన్నంతగా ఆయన అల్లుకుపోవడం ఆయన ఒక ప్రత్యేకత. అలాంటి కోటా శ్రీనివాసరావు ఇక లేరు అన్న బాధ, అలాంటి వార్త సినీ ప్రముఖుల్ని అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు కూడా తీవ్రమైనటువంటి విషాదంలోకి నెడుతుంది. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటారు. ఆయన ఏ పాత్ర చేసినా, ఏ హీరోతో చేసినా, ఏ కమెడియన్తో చేసినా అల్లుకుపోయే స్వభావం అయింది. తెలుగు భాష గురించి కానీ, తెలుగు మాండలికానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి పట్టున్న నటుడిగా చెప్పుకోవచ్చు. ఆయన అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో చిత్తూరు యాస మాట్లాడినటువంటి సందర్భం కానీ, లేకపోతే కొన్ని సినిమాల్లో తమిళ లాంగ్వేజ్లో నటించినటువంటి సందర్భాల్లో ఆ భాష తనదే అన్నట్టుగా అల్లుకుపోవడం కానీ, ఎక్కడ చూసినా తనదైన మార్కు వేశారు కోటా శ్రీనివాసరావు. ఇటువైపు ఆహనా పిల్లంటే సినిమాలో ప్రాణం కథతో ఏర్పడినటువంటి బంధం చిరంజీవితో కొనసాగింది. చాలా సినిమాల్లో తనకి బాబాయ్గా, విలన్గా ఇలాంటి పాత్రల్లో నటించారు. ఇటువైపు అగ్ర హీరోలుగా ఉన్నటువంటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరితో కూడా మంచి పాత్రలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నటుడిగా చెప్పుకోవచ్చు. విలక్షణమైనటువంటి నటుడు. సో తను చేసినటువంటి పాత్రలతో గుర్తింపు పొందారు. చాలా గణేష్ లాంటి ఒక సినిమాలో విలన్ పాత్రకి తెలంగాణ యాసను అద్భుతంగా పలికి, సో మొట్టమొదటిసారిగా అప్పుడు ఆయన నంది అవార్డు అందుకోవడం, తర్వాత పద్మశ్రీ లాంటి అవార్డులు అందుకున్నారు. 99లో రాజకీయ ప్రస్థానంకి బీజేపీ పార్టీ నుంచి ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజకీయ ప్రస్థానం తర్వాత కొన్ని వివాదాల్లో కూడా నటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పాత్రను అనుకరిస్తూ చేసినటువంటి సందర్భాల్లో ఈయనకి కొంచెం దూరం రావటం, తర్వాత మళ్ళీ కలవటం, ఈ సందర్భాలు చాలా సందర్భాల్లో కోటా గారు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి ఒక నటుడిని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ మధ్య ఆయన చివరి ఫోటో అనుకోవచ్చు, అంటే బండ్ల గణేష్ వెళ్ళి తాను కలిసినటువంటి సందర్భంలో కాళ్ళకి చిన్న కట్టు, అంటే షుగర్ వ్యాపించడం, లేకపోతే చాలా చూడటానికి అభిమానులు ఒక రకంగా బాధపడేంతగా ఆయన మారిపోయారు. సో ఇలాంటి వార్త బర్త్డే తరువాతనే ఆయన మరణం కూడా భగవంతుడు నిర్ణయించాడేమో తెలియదు. కానీ ఒక రకమైనటువంటి బాధ అయితే మాత్రం సినీ ప్రముఖులకు, అలాగే ప్రధానంగా తోటి నటీనటులకు కూడా ఉంది. సో ఆయన ప్రస్థానం ఒక రకంగా ముగిసింది, కానీ ఆయన చేసినటువంటి పాత్రలు మాత్రం చిరస్థాయిలో మనందరం చూస్తున్నటువంటి సినిమాల ద్వారా ఎప్పుడు మనకి ఆయన దగ్గరగానే ఉంటారని చెప్పుకోవచ్చు.